కొంతమందిని దేవుడు ఎంత ప్రేమించి ఎంత పై స్థాయికి తీసుకెళ్ళినా అది రోడ్లో పోతున్న పాపాత్ముల్ని చూసి ఆశపడుతుంది, రోడ్లో ఉంటున్న అపవిత్రుల్ని చూసి ఆశపడుతుంది. నేను యేసుప్రభులో రాకపోతే నేను ఎన్ని పాపాలు చేసి ఉంటాను, ఎంతంతా సుఖపడి ఉంటాను, ఎన్నంతా అశుద్ధమైన కార్యాలు చేస్తాను. నీ జీవితంలో గుర్తుపెట్టుకో, ఈ రోజు వరకు నువ్వు ఉండుంటావా? యేసు రాకపోతే నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుందా? నీ ఇంట్లో కనబడుతున్న ప్రతి మేలు, ప్రతి అద్భుతం, ప్రతి మంచిది, ప్రతి గొప్పది, నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ భార్య, సమస్తము దేవుడు ప్లాన్ చేసి ఇచ్చింది. నీకు రావాలని వేరే వాడికి దక్కేదాన్ని కూడా తీసుకొచ్చి నీకు ఇచ్చాడు దేవుడు. నీకు రావాలని పక్కన వాళ్ళు చూసి చెప్పు, వేరే వాడికి పోతుంటే పట్టుకొని వచ్చి నీకు ఇచ్చాడు. అది తక్కువ అనుకోపాక, గొప్ప దేవుడు ప్లాన్ చేశాడు, పద్ధతిగా